నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. దీర్ఘకాలంలో వెండి బులిష్ ఉన్నప్పటికీ కూడా వెండి ఎలా కొంటే ప్రెసెంట్ బెటర్ అని అంటారు మీరు? సో వెండి గురించి కొనడం అంటే మనకు దేని గురించి పెరుగుతుంది అన్నది మనం ప్రీవియస్ గా కూడా డిస్కస్ చేస్తాం. ఏఐ డిమాండ్ అయినా, ఇండస్ట్రియల్ డిమాండ్ అయినా, వీటన్ని డిమాండ్ తగ్గే అవకాశం అయితే కనిపిస్తలేదు. సో సిల్వర్ అనేది పెరుగుతూనే ఉంటుంది. కాకపోతే సిల్వర్ సప్లైని షార్టేజ్ కూడా చేశారు. ఎప్పుడైతే సప్లై అబెండెంట్ గా అవుతుందో, మళ్ళీ ఉంది అని అనిపిస్తుందో, సిల్వర్ అనేది అబెండెంట్ గా ఉంటే అప్పుడు సిల్వర్ అనేది పడే అవకాశం ఉంటుంది. గోల్డ్ లో ఎలా అంటే ఇన్స్టిట్యూషన్స్ బై చేస్తున్నారు. ఇన్స్టిట్యూషన్స్ అంటే అన్ని కంట్రీస్ లో ఉన్న సెంట్రల్ బ్యాంక్స్. ఈ సెంట్రల్ బ్యాంక్స్ బై చేయడం వల్ల మనకు ఆ రికార్డ్స్ అనేటివి ఎంత బై చేస్తున్నారు అన్నది, అఫీషియల్ రికార్డ్స్ అనేటివి మనకు బయటకు వస్తాయి. సో ఓకే, వీళ్ళు బై చేస్తున్నారు, ఇక్కడ డిమాండ్ కనిపిస్తుంది, గోల్డ్ లో పెరిగే అవకాశం ఉంది అని మనకైతే అర్థమవుతుంది. కానీ సిల్వర్ లో ఏమవుతుంది అని అంటే ఇండస్ట్రీస్ కొనుక్కుంటాయి. సెంట్రల్ బ్యాంక్స్ కి సిల్వర్ కి సంబంధం లేదు. ఇండస్ట్రియల్ డిమాండ్ వల్ల సిల్వర్ అనేది పెరుగుతుంది. ఒకవేళ మనకు ప్రాపర్ గా ఎంత కొంటున్నారు, ఎంత అమ్ముతున్నారు అన్నది సిల్వర్ డేటా అనేది బయటకు రాదు. ఖాళీ మనకి ఏం తెలుసు అని అంటే సిల్వర్ అనేది షార్టేజ్ ఉంది, అందుకనే స్పెక్యులేషన్ పైన సిల్వర్ ప్రైజెస్ అనేటివి మూవ్ అవుతూ ఉన్నాయి. ఒకవేళ ఆ ఇండస్ట్రియల్ డిమాండ్ అనేది మనకు ఎగ్జాక్ట్ నెంబర్ తెలియలేదు, కానీ స్పెక్యులేషన్ మీదనే నడుస్తుంది అని అంటే ఎంత త్వరగా పైనకు వెళ్తుందో అంత త్వరగా కిందికి పడే అవకాశం కూడా ఉంటుంది. సో అందుకని సిల్వర్ ఇన్వెస్టర్స్ మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దాంట్లో ఏమవుతుంది అన్నది ఎవరికి తెలియదు. ఎందుకంటే దాని రికార్డ్స్ అనేవి అఫీషియల్ గా ఇప్పటి వరకు అయితే బయటకు రాలేదు. సో సిల్వర్ ఇన్వెస్టర్స్ అయితే చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ప్రపంచ ఆర్థిక వృద్ధి బలపడితే కనుక అంటే సిల్వర్ గోల్డ్ రేట్ ని మించే అవకాశాలు ఉంటాయంటారా రాహుల్ గారు? సిల్వర్ గోల్డ్ రేట్స్ ని మించే అవకాశాలు అని అంటే లైక్ రిటర్న్స్ లో చూసుకుంటే అవుతుండొచ్చు కానీ ప్రైస్ లో చూసుకుంటే ఎప్పుడు కూడా కాదండి. సిల్వర్ అనేది లైక్ ఇండస్ట్రియల్ డిమాండ్ వల్ల పెరుగుతుంది. గోల్డ్ అనేది ఒక ఫైనాన్షియల్ లైక్ సేఫ్టీ అసెట్ అది. సో రిటర్న్స్ మించొచ్చు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ చూసుకుంటే కూడా సిల్వర్ వచ్చేసి 200% వరకు కూడా రిటర్న్స్ వెళ్ళినాయి, కానీ గోల్డ్ వచ్చేసి 60 నుంచి 70% వరకు వెళ్ళినాయి. సో రిటర్న్స్ లో సిల్వర్ అనేది పెరుగుతుంది, కానీ ఆల్మోస్ట్ ప్రైస్ లో మాత్రం సిల్వర్ గోల్డ్ ని బీట్ చేయలేకపోతుంది. అంటే ఇప్పుడు సిల్వర్ ఇన్వెస్టర్స్ కి అయితే మీరు ఏం చెప్తారు? సిల్వర్ ఇన్వెస్టర్స్ అంటే నాకు కూడా చాలా మంది మెసేజ్ చేశారు. నేను 29th 30K సిల్వర్ కొనుక్కున్నాను, 4 lakhs వరకు, ఆల్మోస్ట్ 4 lakhs కేజీలో కొనుక్కున్నాను, ఇప్పుడు నాకు చాలా పడిపోయింది అని అంటున్నారు. సో ఎప్పుడైనా కానీ సిల్వర్ ఇన్వెస్టర్స్, మీరు మీ పోర్ట్ఫోలియోలో ఒక 1000 రూపాయలు ఇన్వెస్ట్ చేద్దామనే క్యాపిటల్ ఉంది అని అనుకోండి. ఆ 1000 రూపాయలలో కేవలం 50 రూపాయల కంటే ఎక్కువ సిల్వర్ లో ఎప్పుడు కూడా ఇన్వెస్ట్ చేయకండి. ఎందుకు అని అంటే సిల్వర్ గురించి ఎవరికి కూడా ఏం తెలియదు. అది కూడా మీకు తెలియదు అని అనుకుంటే మీరు గోల్డ్ లో కానీ సిల్వర్ లో కానీ ఎలా ఇన్వెస్ట్ చేయాలో అర్థం అవ్వట్లేదు, కానీ ఇన్వెస్ట్ చేద్దాము అని అనుకుంటే మీరు ఎక్స్పర్ట్స్ కి అడ్వైజ్ ఇవ్వండి. మల్టీ అసెట్ అలోకేషన్ ఫండ్స్ అనేవి ఉంటాయి. వీటిలో ఏమవుతుంది అని అంటే నార్మల్ గా మ్యూచువల్ ఫండ్స్ లో ఏమవుతుంది, హైబ్రిడ్ ఫండ్స్ ని చూసుకుంటే కేవలం ఈక్విటీలో అంటే మార్కెట్ లో, షేర్ మార్కెట్ లో డబ్బులను పెడతారు, డెట్ లో పెడతారు, అంటే అప్పులలో పెడతారు. అప్పు నుంచి వచ్చే వడ్డీ నుంచి మనకు డబ్బులు వస్తాయి. కాకపోతే మల్టీ అసెట్ అలోకేషన్ అనే ఒక ఫండ్ ఉంటుంది. దాంట్లో ఇది సెబీ రిజిస్టర్డ్ ప్రోడక్ట్, సో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. దీంట్లో ఫండ్ మేనేజర్, ఎక్స్పర్ట్ మేనేజర్ ఉంటారు. ఎక్స్పర్ట్ మేనేజర్ అంటే వాళ్ళకి ఇండస్ట్రీ పైన చాలా సంవత్సరాల నుంచి గ్రిప్ అయితే ఉంది, ఎప్పుడు ఏమవుతుంది అన్నది అర్థం చేసుకోగలరు. వాళ్ళు ఏం చేస్తారు అని అంటే మినిమం 10%, అంటే మీరు 1000 రూపాయలు ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారు, ఆ 1000 రూపాయలలో 100 రూపాయలని షేర్ మార్కెట్ లో పెడతారు, 100 రూపాయలని డెట్ ఫండ్స్ లో పెడతారు, ఇంకో 100 రూపాయలని ప్రీషియస్ మెటల్స్ లో, గోల్డ్ గానీ సిల్వర్ గానీ వీటిలలో ప్రీషియస్ మెటల్స్ లో ఆ 100 రూపాయలని పెడతారు. దీని తర్వాత మిగతా 700 రూపాయలని ఎప్పుడైతే ఏ మార్కెట్ పర్ఫామ్ చేస్తుందో ఆ మార్కెట్ లో మూవ్ చేస్తూ ఉంటారు. ఒకవేళ కనుక మీరు గోల్డ్ అండ్ సిల్వర్ ర్యాలీని మిస్ అవుతున్నారు, కాకపోతే మీరు దాని మీద ఎక్కువ సంపాదించుకుందాం అనుకుంటే టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ మల్టీ అసెట్ అలోకేషన్ ఫండ్స్. వాళ్ళు మీకంటే 1000 times బెటర్ ఫండ్ మేనేజర్స్ ఉంటారు. వాళ్ళు మీ డబ్బులని ఈజీగా మేనేజ్ చేసుకోగలుగుతారు. ఒకవేళ కనుక మీరు గోల్డ్ అండ్ సిల్వర్ లోనే పెట్టుకుందాము, కానీ నాకు మార్కెట్ గురించి అర్థం అవ్వట్లేదు అంటే మల్టీ అసెట్ అలోకేషన్ ఫండ్స్ అయితే ఎక్స్ప్లోర్ చేయొచ్చు వాళ్ళు. ఓకే, ఇంకొకటి అంటే సిల్వర్ గురించి డౌట్.
ఇప్పుడు సామాన్యులు గానీ, ఇంట్లో విమెన్స్ గానీ, మహిళలు కూడా చాలా వరకు ఈరోజు సిల్వర్ మీద బాగా ఇన్వెస్ట్ చేసిన సిచ్యువేషన్స్ మనకు బాగా కనిపిస్తున్నాయి. అంటే మనం 4,00,000 అబోవ్ వరకు మనం చూసాం. ఒక కేజీ సిల్వర్ 4,00,000 వరకు చూసాం. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్‌లో 2,60,000కి పడిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. అదే రేంజ్‌లో ఒకసారి 10,000 పడిపోతుంది. అదే నెక్స్ట్ డే చూస్తే మనం 10,000 పెరుగుతున్న సిచ్యువేషన్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. చాలా మందికి ఇక్కడ కన్‌ఫ్యూజన్ ఏంటంటే మీరు ఇందాక చెప్పినట్టు అమ్మాలా? లేకపోతే లాంగ్ టర్మ్‌లో దాన్ని అలానే పెట్టుకోవాలా? అనే ఒక కన్‌ఫ్యూజన్ అయితే ఉంది. అరే! 4,00,000కి వెళ్ళినప్పుడు నేను అమ్మలేకపోయాను. మళ్ళీ దీనికోసం 4,00,000 అయ్యే వరకు మళ్ళీ నేను వెయిట్ చేయాలా? అనే కన్‌ఫ్యూజన్‌లో కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడున్న తీసుకున్న సిల్వర్‌ని అమ్మేయాలా? లేకపోతే ఇలా ఉంచాలా? ఒక లాంగ్ టర్మ్‌లో ఇంకా కొద్ది రోజులు వెయిట్ చేద్దామా? అనే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? లైక్ టెక్నికల్‌గా చెప్తున్నానండి. లైక్ డోంట్ కన్సిడర్ ఇట్ యాస్ ఎవరైనా వ్యూ చేసేవాళ్ళు దీన్ని బై అండ్ సెల్ రికమెండేషన్ మాత్రం అనుకోకండి. ఒకవేళ గనుక మీరు ప్రాఫిట్స్‌లో ఉన్నారు. మీకు ఆ డబ్బులు ఎనఫ్ అనిపిస్తున్నాయి. మీకు టాక్సెస్ పే చేసిన తర్వాత చాలా గోల్డ్ అండ్ సిల్వర్‌లో టాక్సెస్ కూడా చాలా ఎక్కువైపోయాయి. అప్ టు 30-40% వరకు వెళ్ళినాయి. సో ఒకవేళ మీరు టాక్సెస్ పే చేసిన తర్వాత కూడా ఎనఫ్ ప్రాఫిట్స్ సంపాదించగలుగుతున్నారు అంటే మీ పోర్ట్‌ఫోలియోని కొంచెం డైల్యూట్ చేసుకుంది బెటర్. ప్రీషియస్ మెటల్స్‌లో గోల్డ్ అండ్ సిల్వర్‌లో ఒక 10% కంటే ఎక్కువ ఉంచుకోవద్దు. ఒకవేళ మీ దగ్గర 10%, 20% కంటే ఎక్కువ ఉంది అని అనుకున్నారనుకోండి. సో 20% కంటే ఎక్కువ ఉంటే అది మీరు 20%కి తీసుకొచ్చేటట్టు చేయండి. మిగతా ఆ డబ్బులను అమ్మేశాక ఆ డబ్బులను వేరే దగ్గర ఇన్వెస్ట్ చేసుకునేటట్టు ప్లాన్ చేసుకోండి. ఇది ఒకవేళ టెక్నికల్ గా మాట్లాడితే. ఇంకోటి గోల్డ్ అండ్ సిల్వర్ పెరుగుతుందా, ఇంకెంత పెరుగుతుంది అని అంటే నేను ఇందాక చెప్పినట్టు గోల్డ్ కి వచ్చేసి 4,800, 4,900 ఉంది. దీని తర్వాత ఎంత పెరుగుతుంది, ఎంత పడిపోతుంది అన్నది ఎవరికి తెలియదు. కాకపోతే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ మనకి ఏమి ఇచ్చాయి అని అంటే 5,900 అనేది ఫోర్కాస్ట్ ఇచ్చింది. సో ఈ 5,900 ఫోర్కాస్ట్ లో మనం ఎంత వాల్యూ ఉంది, మనం ఎంత వాల్యూలో కొన్నాం. కొందరు 4,000 లో కొనుంటారు, కొందరు 4,500 లో కొనుంటారు, కొందరు 3,500 లో కొనుంటారు. సో దీని తర్వాత 4,900 నుంచి నేను ఎంత వరకు రిటర్న్స్ అయితే సంపాదించగలుగుతాను, ఆ రిటర్న్స్ అనేటివి మీకు ఎక్కువ అని అనిపిస్తున్నాయి అనుకోండి, అప్పుడు ఉంచుకోవచ్చు. కానీ ఎప్పుడైనా కూడా కొన్న వాళ్ళు ఏం చేయొచ్చు అని అంటే మీ పోర్ట్ఫోలియోలో ప్రాఫిట్స్ లో ఉన్నారనుకోండి 5-10% కంటే ఎక్కువ ఉంచుకునేటట్టు చూసుకోకండి. ఎందుకు అని అంటే దీని గురించి ఎవ్వరికి కూడా తెలియదు. ప్లస్ సిల్వర్ మేజర్ ఏంటి అని అంటే స్పెక్యులేషన్ మీదనే నడుస్తుంది. అది దాంట్లో యాక్చువల్ గా ఏమీ లేదు ఇప్పుడైతే ప్రెసెంట్. ఎందుకంటే దాని డిమాండ్ ఎవరికి కనిపించట్లేదు. అఫీషియల్ రికార్డ్స్ అనేటివి ఎక్కడ కూడా లేవు. సో స్పెక్యులేషన్ మీదనే నడుస్తుంది. సో ఒకవేళ ప్రాఫిట్స్ లో ఉంటే డైల్యూట్ చేసుకుంటే ప్రాబ్లం లేదు. డైల్యూట్ చేసుకున్న తర్వాత వేరే సేఫ్టీ అసెట్స్ లో కానీ, వేరే మంచిగా రిటర్న్స్ జనరేట్ చేసే అసెట్స్ లో కానీ పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు నష్టాలలో ఉన్నారు అని అంటే అప్పుడు పేషెన్స్ గా వెయిట్ చేయండి. లాంగ్ టర్మ్ లో మీకు రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటది. కానీ మీరు ఆల్రెడీ లాస్ లో ఉన్నారు, నేను షార్ట్ టర్మ్ లో అమ్ముకుందాము అనుకుంటున్నాను అంటే అది మీ ఓన్ డెసిషన్ అయి ఉండాలి. ఎవరి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ మీద ఇన్ఫ్లుయెన్స్ కావద్దు. మరి మీరు లాస్ లో అమ్ముకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారా? ఎందుకంటే మీకు ఇమీడియట్ గా డబ్బులు కావాలి. లేదు అంటే మీరు దాన్ని యావరేజ్ చేసుకొని కొంచెము లాస్ ని తగ్గించుకోగలుగుతారా? అది ఆలోచించుకోవాలి. అంటే కొనే వాళ్ళకి ఏం చెప్తారు రాహుల్ గారు? అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్‌లో 80,000 అలా ఉన్నప్పుడు కొనుక్కున్నారు. ఓకే ఫైన్. అంటే 3,00,000కి 4,00,000కి వెళ్ళినప్పుడు కూడా మేము కొనుక్కోలేకపోయామని బాధపడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు 2,60,000 వద్ద ఎవరైనా కొనాలి, కొంచెం ఇన్వెస్ట్ పెట్టుకోవాలి అని అనుకుంటున్నారు అనుకోండి. నార్మల్ సామాన్యులు కూడా కావచ్చు. సో వాళ్ళు ఇప్పుడు కొనుక్కుంటే రైట్ టైమేనా? బేసిక్ గా మళ్ళీ అదే అండి. లైక్ ఎప్పుడైనా కూడా కొనుక్కుందాం అనుకుంటే కొనుక్కోవచ్చు. ఒకవేళ మీ ఇన్వెస్ట్మెంట్ హారిజన్ నేను చాలా మంది ఏమవుతుందంటే గోల్డ్ 60,000 రూపాయలు ఉన్నప్పుడు నేను కొనలేకపోయినాను అని అనుకుంటారు. మళ్ళీ ఇప్పుడు పెరిగిపోయింది. దాని తర్వాత ₹1,00,000 ఉన్నప్పుడు నేను కొనలేను, ఇప్పుడు మళ్ళీ పెరిగిపోయింది. సో ఇలా మీరు బాధపడుతున్నారు అని అనుకుంటే ఫస్ట్ మీరు ఒక్కటి క్లారిఫై చేసేసుకోండి. నేను వచ్చే 10-20 సంవత్సరాల దాకా ఆలోచించుకుంటున్నాను అని అంటే ఈ రోజు ఎంత ప్రైస్ లో ఉన్నా కానీ కొనుక్కోవచ్చు. ఎందుకంటే 10-20 సంవత్సరాల తర్వాత అది పెరుగుతూనే ఉంటుంది. కానీ షార్ట్ టర్మ్ లో నేను ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడానికే కొనుక్కుంటున్నాను అని అంటే మాత్రం వాళ్ళు కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఎందుకు అని అంటే అది ఎంత పెరుగుతుంది అన్నది ఎవరికి కూడా తెలియదు. ప్లస్ నేను కొనలేకపోయినాను, ఆ ర్యాలీని మిస్ అయిపోయినాను అని అంటే మార్కెట్ లో ఇలాంటి ర్యాలీస్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ లో వచ్చినాయి, నెక్స్ట్ టైం స్టాక్ మార్కెట్ లో వస్తుండొచ్చు. ఒకటేసారి 25% మన నిఫ్టీయే పెరుగుతుండొచ్చు, చెప్పలేము. సో ఎప్పుడైనా కానీ కొనే ముందు మీరు ఆలోచించుకోండి. నాకు ప్రాఫిట్స్ ముఖ్యమా, లేదు అంటే ప్రశాంతత ముఖ్యమా? మీకు ప్రశాంతత ముఖ్యము అని అనుకుంటే మాత్రం ఇమీడియట్ గా డబ్బులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు భాగాలలో పెట్టుకోండి. భాగాలలో పెట్టుకున్నప్పుడు పడినప్పుడు పెడతారు, పెరిగినప్పుడు పెడతారు కాబట్టి యావరేజ్ అనేది చేసుకుంటూ ఉండొచ్చు.
సో టెన్షన్ పడకుండా ఉండాలి అని అనుకుంటే ఇప్పుడు ఏమవుతుంది అంటే చాలా మంది ఇన్వెస్ట్ చేసేసారు, పెరుగుతుంది అని ఇన్వెస్ట్ చేసేసారు, కానీ ప్రశాంతత అనేది లేదు. ప్రశాంతత కావాలి అని అనుకుంటే మాత్రం భాగాలలో ఇన్వెస్ట్ చేసుకోండి. లేదు నేను మార్కెట్ ని రిస్క్ ని అర్థం చేసుకోగలుగుతాను అని అంటే అప్పుడు మీరు బల్క్ లో ఇన్వెస్ట్ చేసుకోండి, పడినప్పుడు ఇంకా పెట్టుకోండి, పడినప్పుడు కొనుక్కోండి, పెరిగే టైంలో అమ్మేసుకోండి. లైక్ ఈ డెసిషన్ అనేది స్వంతంగా ఉండాలి. అవన్నీ కావద్దు అని అనుకుంటే మ్యూచువల్ ఫండ్స్ లో కూడా మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ అనేవి ఉంటాయి. మీరు ఎంతనైతే ఆలోచిస్తారో దానికి 100 రెట్లు ఆలోచించే ఫండ్ మేనేజర్స్ అనే వాళ్ళు ఉంటారు. ఆ ఫండ్ మేనేజర్స్ మీ తరపున ఆలోచించి గోల్డ్ అండ్ సిల్వర్ లో పెరిగే టైంలో దాంట్లో పెట్టేసుకుంటారు. అది పడే టైంలో దాన్ని అమ్మేసి వేరే దగ్గరికి అసెట్స్ అనేటివి మూవ్ చేసేస్తారు. సో అది కూడా మీకు సేమ్ సిమిలర్ గా గోల్డ్ అండ్ సిల్వర్ ఎంత రిటర్న్స్ అయితే ఇస్తుందో అంత రిటర్న్స్ అవి కూడా ఇస్తాయి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ రాహుల్ గారు. థ్యాంక్ యూ.